హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి శంకు పుష్పాలు ఎలా ఉన్నాయో, నీలి రంగులో మెరిసిపోతూ ఉన్నాయి ఈ పువ్వులు చూడడానికి. గన్నేరు చెట్టు మొత్తం ఇలా పాకేసి చెట్టు అనేది కనిపించకుండా నీలి రంగులో ఇలా పువ్వులు అందంగా పరుచుకున్నాయి. ఈ పువ్వులు చూస్తుంటే గన్నేరు చెట్టుకి నీలి రంగులో ఉన్న పుష్పాలు ఏమన్నా పూసినాయా అనే డౌట్ అయితే వచ్చేలాగా పూసేసింది ఈ శంకు పువ్వుల మొక్క. చూడండి ఈ పువ్వులు, చాలా పువ్వులు ఉన్నాయి. నేనైతే పూజ చేయట్లేను. పూజ చేస్తే ఖచ్చితంగా ఈ పువ్వులు అయితే తెంపేదాన్ని. ఇన్ని పువ్వులు చూస్తే నా కనులకి చాలా అందంగా ఆహ్లాదభరితంగా అనిపిస్తున్నది. చూశారు కదా శంకు పువ్వులు అందంగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఈ నీలి రంగులో ఉన్న అపరాజిత పువ్వులు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా నీలి రంగులో ఉన్న అపరాజిత పువ్వులు అందంగా పరుచుకున్నాయి. ఈ తీగంతా ఈ గన్నేరు చెట్టుని ఇలా వంచేసింది కిందికి, మొత్తాన్ని చుట్టేసి ఇలా దాని పిల్లల్ని అయితే ఇలా వృద్ధి చేసుకుంటుంది. ఈ పువ్వుల నుంచి కాయలు వస్తాయి, కాయల నుంచి గింజలు వస్తాయి, ఈ గింజల నుండి మళ్ళీ మొక్కలు వచ్చేస్తాయి, మళ్ళీ పువ్వులు వచ్చేస్తాయి. అంటే గన్నేరు చెట్టుని ఎదగనియకుండా అపరాజిత మొక్క దాని ఎదుగుదలను ఆపేసి దీని ఎదుగుదలను ప్రారంభించేసుకుంది. కొంతమంది మనుషులు కూడా ఇలా ఉంటారు. వారి ఎదుగుదల కోసం, ఇతరులని అనసడం కోసం వారు ఎప్పుడూ ముందే ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, ఎవరి గురించి మనకెందుకు, మనమైతే ఈ మొక్కను గురించి మాట్లాడుకుంటున్నాం ఫ్రెండ్స్. బాయ్.